ఈరోజు మన కథ ప్రతిఫలం. రామాపురం అనే ఒక చిన్న గ్రామంలో ఒక చిల్లర కొట్టు నడుపుతూ బ్రతికేవాడు కోటయ్య. ఇంటికి కావలసిన అన్ని వస్తువులు తన చిల్లర కొట్టులో దొరికేవి. కోటయ్య బాగా తెలివి కల్లవాడు. తను ఏ పని చేసినా లాభం వచ్చేలా చూసుకుంటాడు. తన మాటలతో, తన చమత్కారంతో అందరి గ్రామస్తులను ఇట్టే ఆకట్టుకుంటాడు. ఒకరోజు కోటయ్యకి తన కొట్టులో ఉన్న నెయ్యి ప్యాకెట్లు చూస్తే ఏదో అనుమానం వేసింది. వెంటనే ఆ నెయ్యి ప్యాకెట్ని తూకం వేసి చూడగా అది కేజీకి 900 గ్రాములు మాత్రమే ఉంది. అంటే 100 గ్రాములు తక్కువ ఉందన్నమాట. ఇంకా ఒక్క క్షణం ఆగకుండా కోటయ్య ఊరి పెద్దల దగ్గరికి వెళ్ళిపోయాడు. అయ్యా, చూసారా ఎంత మోసమో! నేను ఈ నెయ్యిని మన రామన్న దగ్గరే కొంటాను. అతను నాకు కేజీ అని చెప్పి 900 గ్రాములే అమ్ముతున్నాడు. రామన్న ఒక చిన్న పాల వ్యాపారి. చాలా అమాయకుడు. ఇంట్లోనే నెయ్యి చేసి అమ్ముతూ ఉండేవాడు. వెంటనే రామన్నను ఊరి పెద్దలు పిలిచి నిలదీశారు. విషయమంతా విన్న రామన్న, అయ్యా, నేనసలు చదువుకోలేదు, నాకు ఏమీ తెలియదు, నేను ఎటువంటి తప్పు చేయలేదు. రామన్న, నువ్వు ఏ తప్పు చేయకుండానే 100 గ్రాములు తగ్గించి అమ్ముతున్నావా అని ఊరి పెద్ద గట్టిగా అన్నాడు. అయ్యా, నాకు నా పాల వ్యాపారం తప్ప ఇంకే విషయమూ తెలియదు. నేను కోటయ్య దగ్గర నా నెల సరుకులన్నీ కొనుక్కుంటాను. అక్కడ కొన్న కిలో చక్కెర ప్యాకెట్ తోటే నా నెయ్యి ప్యాకెట్ని కొలిచి అందరికీ అమ్ముతుంటాను. అది కిలో బరువు ఉన్నప్పుడు నా నెయ్యి ప్యాకెట్ కూడా కిలో ఉన్నట్టే కదా అయ్యా. అది విన్న వెంటనే ఊరి పెద్దలకి కోటయ్యనే తప్పు చేశాడు అని అర్థమయ్యింది. కోటయ్య, నువ్వు చేసిన తప్పే నీకు ప్రతిఫలంగా వచ్చింది. నువ్వు కిలో చక్కెర ప్యాకెట్కి ఊరందరికీ 100 గ్రాములు తగ్గించి అమ్ముతున్నావు. అది ఎంత తప్పు? తప్పు తెలుసుకున్న కోటయ్య ఇంకెప్పుడూ ఇలా చేయొద్దని నిర్ణయించుకొని తన పరిస్థితికి తానే సిగ్గుపడ్డాడు. ఎదుటి వాళ్ళని మోసం చేస్తే మనకి కూడా అదే ప్రతిఫలంగా వస్తుంది. మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.